రైతులు వరి సాగు చేసే సమయం వచ్చేసింది. ఈ ఖరీఫ్ సీజన్లో వరి సాగు చేసే రైతుల కోసమే ఈ వీడియో. వరిలో మంచి దిగుబడి పొందాలంటే ముందుగా సారవంతమైన నేలని ఎంపిక చేసుకోవాలి. నేల pH స్థాయి 5.5 నుండి 7.5 మధ్య ఉండటం అనుకూలం. వరి సాగులో నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. సాధారణంగా ఎకరానికి 20 నుండి 30 కిలోల విత్తనం అవసరమవుతుంది. విత్తనాలను నారుమడిలో విత్తిన తర్వాత 20 నుండి 25 రోజులకు నాట్లు వేయడానికి సిద్ధమవుతాయి. నాట్లు వేసేటప్పుడు వరుసల మధ్య 20 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15 సెంటీమీటర్ల దూరం పాటించాలి. దీనివల్ల మొక్కలు ఆరోగ్యంగా ఎదిగి మంచి దిగుబడిని ఇస్తాయి. వరి పంటకు సరిపడా నీటిని అందించాలి. నీరు ఎక్కువ లేదా తక్కువ కాకూడదు. పంట దశను బట్టి నీటి యాజమాన్యాన్ని నిర్వహించాలి. మొక్కల ఎదుగుదల కోసం సరైన సమయంలో అవసరమైన పోషకాలను అందించాలి. కలుపు మొక్కలను ప్రారంభ దశలోనే తొలగించడం ద్వారా పోషకాలు వృధా కాకుండా పంటకు అందుతాయి. వరి పంటలో కాండం తొలిచే పురుగు, గోధుమ రంగు దోమ, ఆకుముడత తెగులు, బ్లాస్ట్ వ్యాధి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఎప్పటికప్పుడు పొలాన్ని పరిశీలిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వరి రకాన్ని బట్టి పంట కాల వ్యవధి సాధారణంగా 110 నుండి 150 రోజుల వరకు ఉంటుంది. గింజలు బంగారు రంగులోకి మారినప్పుడు పంట కోతకు సిద్ధమైనట్లు భావించవచ్చు. సరైన ఎరువుల యాజమాన్యం, నీటి నిర్వహణ, పురుగు మరియు తెగుళ్ల నియంత్రణ ద్వారా అధిక దిగుబడిని పొందవచ్చు. మీ ప్రాంతంలో ఏ వరి రకాన్ని సాగు చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి సేంద్రీయ వ్యవసాయ సమాచారం కోసం మన ఛానల్ను ఫాలో చేయండి. మరిన్ని వివరాల కోసం 89781 83597 నెంబర్కి కాల్ చేయండి.